ఏడాది చంద్రబాబు గారి పాలనలో, సంవత్సరం అయిన కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టినాడా? ఈరోజు సంవత్సర పాలన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈరోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పైన ప్రజలు ఏమనుకుంటున్నారు? విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈ వీడియోలో ముఖ్యంగా మాట్లాడబోతున్నాం. చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్ హామీలు ఏదైతే చెప్పాడో ఒక్కటి కూడా నెరవేర్చే ప్రయత్నం చేయట్లేదు. ఈయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం ఈయన ప్రభుత్వంలో ఉన్నాడే కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడే కానీ, ప్రజల కోసం చంద్రబాబు గారు ఏ పని చేయడు అనేది ఒక సంవత్సరంలోనే పూర్తి వ్యతిరేకత అయితే వచ్చింది అన్నమాట వాస్తవం. ఈరోజు ప్రజలందరూ కూడా ఏం చేశాడు చంద్రబాబు? మెడికల్ కళాశాల నిర్మాణం 17 మెడికల్ కళాశాలలను వైసీపీ ప్రభుత్వంలో నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంటే అందులో 5 మెడికల్ కళాశాలలు ఆయన తెచ్చేశాడు. మిగతా 12 మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని పూర్తిగా చంద్రబాబు ఆపేశాడు. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని ఎన్నికలలో హామీ ఇచ్చిన చంద్రబాబు గారు కనీసం తొలి సంతకమైన మెగా డిఎస్సి కూడా ఇప్పటి వరకు ఉద్యోగం భర్తీ చేయలేదు. మెగా డిఎస్సిలో కూడా రాష్ట్రంలో 27,000 ఖాళీలు ఉంటే అందులో 16,000 పోస్టులకు మాత్రమే ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మెగా డిఎస్సి అభ్యర్థులు సంతోషంగా ఉన్నారా అంటే 8 లక్షల మంది అభ్యర్థులు ఈ మెగా డిఎస్సి వల్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. అది మాకు లాభం చేకూర్చదు, ఇక్కడ మార్కులు పర్సంటేజ్ విధానం పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, దాదాపు 8 లక్షల మంది మెగా డిఎస్సి వల్ల నష్టపోతారు అని విద్యార్థులు ఒక పక్క, నిరుద్యోగులు ఒక పక్క ఓపోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు కూడా ఇప్పటి వరకు నెల రోజులు అవుతా ఉన్న కూటమి ప్రభుత్వంలో అడ్మిషన్లు లేవు గవర్నమెంట్ కళాశాలల్లో. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలల్లో కూడా డిగ్రీ కానీ అటు ఇంటర్లో కానీ అడ్మిషన్లు లేవు. విద్యార్థులకు మెడికల్ కళాశాలల్లో కొత్త మెడికల్ కళాశాలలు రాకపోవడం వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులు బాధపడుతున్నారు. అమాంతం ఫీజులు కళాశాలలో పెరిగిపోవడం వల్ల విద్యార్థులు బాధపడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు బాధపడుతున్నారు. ఈ ఒక పక్క ఉద్యోగస్తులు మాకు పీఆర్సీ కమిషన్ ఇంకా కూడా ఏర్పాటు చేయలేదు, జగన్ ప్రభుత్వంలోనే మాకు మేలు జరిగింది. ఈరోజు చంద్రబాబు ఏడాది పాలన కావస్తున్నా కానీ ఒక్కటి కూడా ఎన్నికల హామీలు అయితే ఆయన నిలబెట్టుకోలేదు. జీవో నెంబర్ 21 ఇచ్చేసి ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నాడు అంటూ ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా మేము దాచిపెట్టిన సొమ్మును మాకు లోన్స్ పిఆర్సీలు ఇవి ఇచ్చేదని కూడా ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా దాని ఫలితాన్ని చూస్తాడు అని ఉద్యోగస్తులు ఒక పక్క ఆవేశంతో ఈరోజు 26 జిల్లాల ఉద్యోగ సంఘాలు, టీచర్ సంఘాలు వాళ్ళు విజయవాడలో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సూపర్ సిక్స్ హామీలపై ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఆ తల్లికి వందనం పథకం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ తల్లికి వందనం పథకం ఒకసారి ఇస్తాడా లేకపోతే ఇన్స్టాల్మెంట్ లెక్కన ఇస్తాడా తెలియదు. కళాశాలల ఓపెనింగ్ అయ్యే లోపల నేను ఇస్తాను అంటున్నాడు కానీ ఎప్పుడు ప్రారంభమయ్యే లోపల ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అదేవిధంగా మహిళా నిధి కానీ, ఉచిత బస్సు కానీ ఇటువంటి వాటిపైన ఊసే లేదు. గవర్నమెంట్ అసలు అనుకోవట్లేదు. వస్తా ఉన్న సంక్షేమ పథకాలు ఆగిపోయా, ఇస్తానన్న ఎన్నికల హామీలు చంద్రబాబు ఇవ్వకపోయా, ఏమిరా దేవుడా అని ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. కనీసం రైతుల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ప్రభుత్వంలో ఏడాది పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఎరువులు విత్తనాలు కావాలంటే క్యూ లైన్లో నిలబడాలి. గిట్టుబాటు ధర రైతులకు అస్సలు లేదు. ఈరోజు గిట్టుబాటు ధర లేక ఆ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. పెట్టుబడి సాయం అందక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు? ఈరోజు ఈ 9 గంటలు ఉచిత విద్యుత్ వస్తూ ఉంటే ఈరోజు 7 గంటలు కూడా రావట్లేదు. ఎప్పుడు కరెంట్ ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు అని రైతులు బాధపడే పరిస్థితి. ఇక ప్రజలలో ఈవీఎంలపై ఉన్న అపోహలు అంతా ఇంతా కానే కావు. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ, ఏడీఆర్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని వాళ్ళు చెబుతూనే ఉన్నారు. తృణమూల కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుండో పార్లమెంట్లోనే మోడీనే డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఈ యొక్క ఈవీఎం మిషన్ల వల్ల దేశంలో కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు మేలు జరగట్లేదు, ఎన్డీఏ కూటమి సభ్యులకే మేలు జరుగుతూ ఉంది,
ఈ బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎలక్షన్లు జరపాలి అని వాళ్ళు ఒక పక్క పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు. నిన్నలా మొన్న పాకిస్తాన్ కాల్పులు విరమణ జరిగిపోతే ఆయన ట్రంప్ గారు వండుకొని నేనే ఈ విరమణ చేశాను, భారత్కి పాకిస్తాన్కి మధ్య నేనే సంబంధాలని యుద్ధం జరగకుండా ఆపేశాను, మా రెండు దేశాలకు కూడా వార్నింగ్ ఇచ్చాను అంటే ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మోడీ గారిది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సోషల్ మీడియాలో మోడీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే ఈవీఎంల గుట్టు ఎక్కడ ట్రంప్ బయట పెడతాడో అందువల్లే మోడీ గారు సైలెంట్ అయిపోయారు అని సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. కాబట్టి ఈవీఎంలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధానం చూస్తే 40% ఓట్ షేరింగ్ అయిన ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 11 సీట్లు రావటం ఏంటి? 40% ఓట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వేస్తే కనీసం 60 నుండి 65 సీట్లు రావాలి. కానీ కేవలం అంటే 11 సీట్లు వచ్చిన దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా డౌట్ వస్తూ ఉంది. అది కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా వేలకు వేలు మెజారిటీ. ఒకవేళ గెలిస్తే 200, 300, 500 లోపు మెజారిటీ ఉండాలి. 40% ఓట్ షేరింగ్ ఆ పక్క ఉంటే. కానీ వేలకు వేలు మెజారిటీ ఎలా వస్తుంది అని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ రకంగా చంద్రబాబు ఏడాది పాలనపై అటు సంక్షేమ పథకాలు సూపర్ 6 హామీలు నెరవేర్చకపోవటం, విద్యార్థులకు ఏమీ చేయకపోవటం, ఉద్యోగస్తులకు కూడా మంచి చేయకపోవటం, అటు అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుపై ఏడాది పాలనపై చాలా గుర్రుమని ఉన్నారు అని ఆవేశంతో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు.